2వ అధ్యాయము. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా రెండవ అధ్యాయము 25వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము పేజీ నెంబర్ 753 పేజీ అండి. 753 పేజీ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఈ యొక్క ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుడు సార్వత్రిక సంఘానికి ఉన్న ఇది 2వ వాగ్దానంలో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన మరి ఈ సమయంలో ఆయన మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఏదైతే మనం నష్టపోయామో, ఏదైతే మనం పోగొట్టుకున్నామో వాటినన్నిటినీ కూడా దేవుని యొక్క ప్రజలుగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే మనము యేసు ప్రభువారి యొక్క రక్తము చేత కొనబడిన వారము కాబట్టి ఈరోజు ఆయన జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే నీవు నేను కూడా ఏమైతే ఇంతవరకు నష్టపోయిన వాటినన్నిటినీ కూడా తిరిగి దేవుడు మనను సమకూర్చాలనుకుంటున్నాడు. ఆయన ఏంటి మనం నష్టపోయింది? మనము ఏమైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశామో దానిని బట్టి దేవుడు మనల్ని శిక్షించిన దానిని మరలా ఈ సంవత్సరంలో సమకూర్చాలనుకుంటున్నాడు. ఆయన సమకూర్చాలనుకుంటున్నాడు. ఏంటి ఆయన సమకూర్చేది అంటే మిడతలు, గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు తినివేసిన పంటను, అంటే ఇంతవరకు నిన్ను ఏమైతే నాశనము చేశాయో, ఇంతవరకు నువ్వు దేని చేతైతే బంధించబడి పాడు చేయబడ్డావో వాటినన్నిటినీ ఆ సంవత్సరంలో పంట అంతటినీ కూడా మరలా నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వు నష్టపోయిన దాన్ని మరలా తిరిగి నువ్వు సంపాదించుకోవాలి అంటే నువ్వు దేవుడి దగ్గరికే రావాలి. నువ్వు అలాగ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు తిరిగి మరలా సంపాదించుకోగలుగుతావే తప్ప నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా నీ సొంత శక్తి చేత, నీ యొక్క జ్ఞానము చేత నువ్వెంత సంపాదించాలనుకున్నప్పటికీ కూడా ఆ పంటను మరలా నువ్వు పొడ్చలేవు. ఎందుకంటే దేవుని యొక్క మహాసైన్యం ఏంటి అంటే మనం నాశనము చేసేవే. మీ అందరికీ తెలుసు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము కానీ, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కానీ అక్కడ ఆశీర్వాదములను, శాపములను కూడా దేవుడు పెట్టాడు. మీరు నా మాటను అంగీకరించి నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే మీకు ఏ అపాయము కానీ, ఏ కీడు కానీ, ఏ నష్టము కానీ, ఏది నాశనము చేసేది మీ మధ్యకి రాకుండా నేను కాపాడుతాను. ఎప్పుడైతే మీరు నా మాట మీరి నాకు వ్యతిరేకంగా జీవించాలని ప్రయత్నం చేస్తారో ఆ రోజే మీ మీదకి మిమ్మల్ని నాశనము చేసే వాటిని పంపిస్తాను. అవి మిమ్మల్ని నాశనము చేసేంత వరకు, అవి మిమ్మల్ని పాడు చేసేంత వరకు అవి మనల్ని వదలవండి, అవి మనల్ని వదలవు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే మరలా నేను మిమ్మల్ని బాగు చేయగలుగుతాను. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, యెషయా కానీ, వీళ్ళు అనేక మంది ప్రవక్తలు
ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఓ ఇశ్రాయేలులారా, నా మాట వినండి. ఇప్పటికైనా మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా మీరు చేయగలిగితే మరలా నేను మిమ్మల్ని బాగు చేయగలుగుతాను. ఎందుకంటే మిమ్మల్ని బాగు చేయగలిగిన వాడిని నేను, మిమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడిని నేను, మరలా మీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడిని నేను, మరలా మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూర్చగలిగిన వాడిని నేనెవరినో తెలుసా? సమస్తమును సమకూర్చగలిగిన దేవుణ్ణి. అందుకని దావీదు అక్కడ మన చదువు 2వ వాగ్దానంలో అంటాడు, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను. దావీదు ఏమైతే నష్టపోయాడో, ఏమైతే పోగొట్టుకున్నాడో అది మరలా దేవుడు అతనికి అనుగ్రహించాలి అంటే దావీదు దేవుడి దగ్గరికే వెళ్ళవలసి వచ్చింది. అలాగే వెళ్ళిన దాన్ని బట్టే దేవుడు మరలా అతనికి పోగొట్టుకున్న దాన్ని అప్పగించాడు. ఒకవేళ దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఇంకా ఏ మానవ సహాయాన్నైనా దావీదు తీసుకొని ఉంటే దావీదు పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోలేకపోవును. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇది వరకు నువ్వేమైతే నష్టపోయావో, ఏమైతే నా మహాసైన్యాన్ని నీ మీదకి పంపించి, అంటే నేను నాశనము చేసే వాటిని నీ మీదకి పంపించాను, వాటినన్నిటినీ నేను మరలా తీసివేయాలి అంటే నువ్వు నా మాట వినాలి. నా మాట వింటే మరలా నేను బాగు చేయగలుగుతాను అంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఒక్క మాట మాత్రమే చూపిస్తాను. ఇక్కడ నేను ఎక్కువ చూపించిన మాటను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ఇరవై 22వ వచనం అండి. 28, 22. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. ఎప్పుడు దాకా తరుగుతాయట? మనం పూర్తిగా నాశనం అయిపోయేదాకా. అందుకని అన్నాడు, మిడతలు తినివేసిన వాటిని గొంగళ పురుగులు తింటున్నాయి, గొంగళ పురుగు తినివేసిన వాటిని చీడ పురుగులు తింటున్నాయి, చీడ పురుగులు తిని వాటిని పసర పురుగులు తినివేస్తున్నాయి. అంటే పసర పురుగు ఇది ఎక్కడ పడుతుంది? మిడతలు ఏం తింటాయి? పైన ఆకుల్ని పంటను తింటాయి. గొంగళ పురుగు అది కూడా అది మిగిలిగా ఉన్న ఆకుని తినేస్తుంది. ఇప్పుడు అయితే చీడ పురుగు మొత్తం చెట్టుకి చీడ పట్టుకుంటుంది. ఇప్పుడు పసర పురుగు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆ కాండానికే పట్టుకుంటుంది. అది ఇంకా అంటే ఇక పూర్తిగా కాండాన్ని సైతం కూడా తినేస్తుందట అది. ఇంకా మనం వేసిన పంట అనేది ఇంకేమీ మిగిలినవదు. ఏ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వినకపోతే నువ్వు తిరిగి సంపాదించుకోలేవు. నీ జీవితంలో నష్టపోయిన వాటిని తిరిగి సంపాదించుకోవాలి అంటే నా మాట విని ఇప్పటికైనా నా మాట విని నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని బాగు చేస్తాను. లేదు, నా మాట కాదు, మీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను అంటే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా చెప్పినప్పుడు అంటాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు దేవుని మాట ఇప్పటికైనా వినండి. ఒకవేళ వినకపోతే మీ దేశంలో ఇంకా పెండ్లు కుమారుని యొక్క స్వరము కానీ, పెండ్లు కుమార్తె యొక్క స్వరము కానీ, ఆనంద స్వరము కానీ, ఆనంద శబ్దము కానీ ఇక మీ దేశములోనే వినబడదు. మీ దేశాన్నే దేవుడు నిర్మూలన చేయాలనుకుంటున్నాడు. నా మాట వినండి అని చెప్పాడు ఆయన. కానీ వారు అన్నారు, ఆయన ఏం చేయగలడు మమ్మల్ని? ఆయన చేస్తే మేమేమైపోతాం? ఇంత సంపాదించుకున్నవి అన్ని మాకున్నాయి, ఆయన వల్ల మేమేమీ నష్టపోలేం, దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేడు అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు దేశాన్ని నిర్మానుష్యంగా మార్చేశాడు. ఎలా మార్చాడో తెలుసా? మీకు చూపిస్తాను. ఎలాగ మార్చాడో చూపిస్తాను. విలాప వాక్యములు
మొదటి అధ్యాయము విలాప వాక్యములు మొదటి అధ్యాయము మొదటి వచ్చినవండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలు ఆయను, అది విధవరాలు వంటిది ఆయను, అన్యజనుల్లో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించుటైపోయిను, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీదుగా కారుచున్నది, దాని వేటకాండ్రులందరిలో అది దానిని ఓదార్చువాడు ఒకడునూ లేడు, దాని చెలికాండ్రులందరూ దానిని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యెరూషలేము యొక్క పట్టణం ఎలాగైపోయిందో చెప్తున్నాడు. జనభరితమైన పట్టణము, ఎప్పుడు మనుషులతో కిటకిటలాడుతున్న పట్టణము ఏకాకిగా మిగిలిపోయిందంట. వారిని అందరినీ దేవుడు చంపివేశాడు. వారిని అందరినీ ఐగుప్తు రాజైన బబులోను రాజైన నెబుకద్నెజర్ చేతి వశం చేశాడు. ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేశాడు దేవుడు. ఆ దేశం ఎలాగైపోయిందో తెలుసా? నిర్మానుష్యము, నక్కలకు లేక ఈ లోకములో మరి అడవి జంతువులకు, నిప్పుకోళ్ళకి నివాస స్థలముగా మార్చేశాడు. అలాంటి దేశము ఇశ్రాయేలీలు మరలా దేవుడి దగ్గర ఏడవడం ప్రారంభించారు. తండ్రి, మేము చేసిన పాపమును బట్టి, మేము చేసిన తప్పును బట్టి మేము ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళాము, ఈ స్థితిలోకి వచ్చాము, మమ్మల్ని క్షమించు అని ఎప్పుడైతే దేవుడి దగ్గర ఏడ్చారో అప్పుడు దేవుడు చెప్పాడు, అయితే నేను మరలా మిమ్మల్ని బాగు చేస్తాను అన్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనమండి. 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదని. ఇప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, ఏ యెరూషలేము పట్టణాన్ని అయితే నాశనం చేశాడో, ఏ ప్రజలైతే స్వస్థత లేని వారై ఉన్నారు, ఎంతో దుఃఖముతో మనోవేదనతో ఉన్నారు, అలాంటి వారు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చారో ఇప్పుడు మరలా దేవుడు వారిని బాగు చేయడం మొదలుపెట్టాడు. నేను మరలా మీకు ఆరోగ్యమును స్వస్థతను కలిగించగలుగుతున్నాను, మరలా మీకు సత్య సమాధానములను సమృద్ధిగా అనుగ్రహిస్తాను, మీరు మునుపటి దానికంటే అధికముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. 33వ అధ్యాయము 10-11 వచనాలండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అది పాడైపోయేను, ఇది పాడైపోయేను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులనైనను నివాసులైనను జంతువులైనను లేకపోయినా ఆ పాడైపోయిన యోధా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె యొక్క స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఏ పట్టణమైతే దుఃఖాక్రాంతురాలైపోయిందో, ఏ పట్టణమైతే ఏకాకిగా మారిపోయిందో, ఏ ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశమైతే సర్వనాశనం అయిపోయిందో ఆ పట్టణాన్ని మరలా దేవుడు కట్టడం ప్రారంభించాడు, మరలా కడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? వారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. ప్రియ సహోదరి సోడా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా నా మీద నువ్వు అనుకున్నావా? ఇప్పటికైనా నన్ను పూర్తిగా నమ్మేవా? అలాగైతే నేను నిన్ను ఇంతవరకు ఏమైతే నష్టపోయావో,
ఇంతవరకు నువ్వేమైతే పోగొట్టుకున్నావో వాటిని అంతటినీ తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడట. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను కూడా నీకు సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుణ్ణి, నీకు సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుణ్ణి. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని దేవుడితో తిరగడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా కఠినం చేసుకుంటున్నావా? మారడానికి ఇష్టపడలేకపోతున్నావా? ఒకవేళ ఇంకా నువ్వు మారడానికి ఇష్టపడకపోతే దేవుడి దగ్గర నువ్వు ఇంకా నాశనం అవుతావు. దేవుడు నిన్ను పాడు చేయడానికి ఏమి ఇష్టం లేదు. ఆయన ఏమి నిన్ను నష్టపరచడం దేవుడికి సంతోషమేమీ కాదు. నువ్వు తిరిగి రావాలని ఆయన కోరిక. నువ్వు కానీ తిరిగి ఆయన దగ్గరికి వస్తే నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. మీ అందరికీ తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకుని దూరం వెళ్ళిపోయి సర్వాన్ని పాడు చేసుకుని ఉన్నప్పుడు మరలా కుమారుడు తండ్రి యొద్దకు రావాలనుకున్నప్పుడు తండ్రి ఏమి ఇచ్చాడో తెలుసా? వాడు అన్నాడు, అయ్యా, నీ కుమారుడిని అనిపించుకుంటే నేను యోగ్యుడిని కాను, ఇంక నీ కొడుకును కూడా కాదు, ఆ పేరు అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? లేదు లేదు, నిజముగా నువ్వు నా కుమారుడివి, తప్పుపోయి నాకు దొరికిన వాడివి. కాబట్టి నువ్వు ఏ కుమారుని యొక్క అధికారాన్ని అయితే పోగొట్టుకున్నావో ఆ కుమారుని యొక్క అధికారాన్ని మరలా నీకు నేను తిరిగిస్తున్నాను. మునుపటి వలె మరలా నువ్వు కొడుకువే, నా యావదాస్తికి నువ్వు వారసుడివే. అది తండ్రి యొక్క ప్రేమ. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సమస్తమును నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి దీవించాలని నేను అనుకుంటున్నాను. నా వైపు నువ్వు మలుతావా? నా ఎద్దుకు నువ్వు వస్తావా? ఒకవేళ నా ఎద్దుకు నువ్వు వస్తే నేను నిన్ను దీవించడం మొదలు పెడతాను, నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను. ఎంతవరకు నువ్వేమైతే నష్టపోయావో, ఎంతవరకు నువ్వేమైతే పోగొట్టుకున్నావో వాటిని అన్నిటినీ యేసులో మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా యొద్దకు వస్తారో, నా యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదించగలిగిన దేవుణ్ణి, నేను దీవించగలిగిన దేవుణ్ణి, వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడిని నేను వారి అవసరాన్ని తీర్చగలిగిన వాడిని. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్నో సంవత్సరాలు ఇంకా నువ్వు దేవుడు మాట వినకుండా తిరుగుతున్నావా? నువ్వు నిజంగా దేవుని వైపు తిరిగావా? ఒకవేళ నువ్వు దేవుని వైపే తిరిగితే ఆయన్నే నువ్వు వెంబడిస్తావు. నీవు ఆయన వైపు తిరగకుండా లోకం వైపే నువ్వు తిరిగి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఇంకా లోకములో నువ్వు నష్టపోయే వ్యక్తివి. చాలాసార్లు అనుకుంటావు, నేనేం నష్టపోతున్నాను? నీకేమీ నష్టం కనపడతలేదు. నువ్వు ఆత్మీయంగా లేకపోయినా, నువ్వు దేవుడిలో లేకపోయినా, ఈ లోకంలో నీకు అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ నీవు నష్టపోయేది ఏంటో నువ్వు గుర్తించలేకపోతున్నావు. దేవుడు చెప్పే నష్టం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు ఆత్మీయమైన నష్టాన్ని గురించి బోధిస్తున్నాడు. ఆయన శరీర సంబంధమైన నష్టం ఆయనకి ఏమీ లెక్కలేదు. ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేయగలుగుతావో అప్పుడే భౌతికమైనవన్నీ నీకు అనుగ్రహించగలిగిన వాడు. నువ్వు ఆత్మీయంగా దేవుని వైపు ఎప్పుడైతే తిరగలేదో అప్పుడు భౌతికంగా నువ్వు ఎన్నో వాటిని కోల్పోతూ ఉంటావు. ఒకవేళ నువ్వు భౌతికంగా బాగున్నావు అనుకున్నా కొద్ది కాలం వరకే బాగుంటావు. సరే, మీకు ఒక మాట చెప్తాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను అనే మాటకు మీరు చూస్తే, దావీదు సిక్లగు అనే స్థలములో ఉన్నాడు, ఈ ఆకీషు రాజు దగ్గర. ఆకీషు రాజు ఫిలిస్తీన్ల యొక్క 5 సర్దారుల్లో ఈయనొక సర్దారుడు, అంటే ఈయనొక రాజు, ఆకీషు రాజు. దావీదు ఆకీషు రాజు దగ్గరికి వచ్చాడు. ఆకీషు రాజు అనేవాడు ఫిలిస్తీయుడు. ఈయనేమీ దేవుణ్ణి ఎరిగినవాడు కాదు, ఇతడేమీ దేవుని బిడ్డ కాదు. దావీదు ఎందుకు ఫిలిస్తీయుల దగ్గరికి వచ్చాడు అంటే,
అక్కడ సౌలు తరుముతున్నాడు. సౌలు యొక్క చేతిలో ఏదో ఒక రోజు నేను చనిపోవడం ఖాయం కాబట్టి ఇక్కడి నుంచి నేను ఎలాగైనా తప్పించుకొని పోవాలి అనుకున్నాడు దావీదు. అందుకనే అక్కడ దేవుని యొక్క మందిరాన్ని వదిలేశాడు, దేవుని యొక్క సహవాసాన్ని వదిలేశాడు, రెండవదిగా దేవుణ్ణి కూడా వదిలిపెట్టేశాడు. దావీదు వదిలిపెట్టేసి ఈ ఫిలిస్తీన్ల రాజు అయిన సిక్లగులో ఉన్న ఆకీషు రాజు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే దావీదు ఆకీషు రాజు దగ్గరికి వచ్చాడో ఇప్పుడు ఆకీషు రాజు దావీదుని చేర్చుకొని అతనికి అన్నీ ఇచ్చాడు. కావలసిన ఐశ్వర్యము, ఇల్లు, డబ్బు అన్నీ దేవుడిచ్చాడు. అంటే ఈ ఆకీషు రాజు ఇచ్చాడు. ఈ ఆకీషు రాజు అన్నీ ఇచ్చినప్పుడు దావీదు అనుకున్నాడు, ఇదే బాగుంది అనుకున్నాడు. ఇక నేను మరలా ఎందుకు యెరూషలేముకి వెళ్ళాలి, ఎందుకు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ బాగానే ఉన్నాను కదా అని ఆకీషు అంటే దావీదు ఈ సిక్లగులో ఉండిపోయాడు. దావీదు యొక్క అంటే దేవుని యొక్క ప్రణాళిక దావీదు ఎట్లా ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అవ్వాలని నేను అభిషేకిస్తే నువ్వేమో సిక్లగులో ఉన్న ఫిలిస్తీన్ రాజు అయిన ఆకీషు దగ్గరికి వెళ్ళి చేరావు. నీకు ఇక్కడ అన్ని సౌఖ్యాలు బాగున్నాయి కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? సరే, ఇప్పుడు ఏంటో చూపిస్తాను నేనని. దేవుడు ఏం చేశాడంటే అమాలేకీయుల్ని దావీదు మీదకి పంపించాడు. దావీదు లేని సమయంలో అమాలేకీయులు వచ్చి దావీదు సంపాదించిన యావదాస్తిని దోచుకొని వారి గుడారాలని అగ్ని పెట్టి తగలపెట్టేసి దావీదు యొక్క భార్యలను పిల్లలను తన దగ్గర ఉన్న 600 మంది భార్యలను పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ విస్తారమైన ఆస్తిని పట్టుకుని పోయారు దావీదుని. ఇప్పుడు దావీదుకి అర్థం ఏమైంది, ఆస్తి ఇంత ఆస్తిని సంపాదించుకుని నీ ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? దావీదు దగ్గర ఉన్న 400 మంది విసుగుపోయి అన్నారు, వీడి వల్లే మనకి ఇలా జరిగింది, ముందు వీడిని చంపేయాలని దావీదుని కొట్టి చంపేయాలనుకున్నారు వాళ్ళు 400 మంది. అప్పుడు దావీదుకి ఇంకేం అర్థం కాలేదు. అప్పుడు పని చేశాను, ఈ సమయంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను, నాకెవరు సహాయం చేయగలరు, నన్ను ఎవరు ఆదుకోగలుగుతారు, ఒక దేవుడు తప్ప ఇంకెవరు లేరు అని 1 సమూయేలు రాసిన గ్రంథం 30వ అధ్యాయంలో తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మనవి చేశాడు, ప్రభువా నేను చేసింది తప్పే, నిన్ను వదిలిపెట్టాను, నీ మందిరాన్ని వదిలిపెట్టాను, నీ సహవాసాన్ని వదిలిపెట్టేశాను, నీకు నేను పూర్తిగా దూరం అయిపోయాను. ఇలాగ నేను దూరం అయిపోయి నాకేదో ఇక్కడే బాగుందని నేను అనుకున్నాను, ఇప్పుడు నా సర్వాన్ని నాశనం చేయించారు, ఇప్పుడు నాకేమీ మిగలలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, నువ్వు తప్ప ఇంక వేరే ఆధారం నాకు లేదు, నీవే నాకు సహాయం చేయాలని దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడట. తండ్రి నాకెంత కష్టం వచ్చి పడింది, వీటన్నిటికీ నేనే కారకుణ్ణి, ఎవరినో నిందించడం కాదు, ముందు నేనే ఒప్పుకుంటున్నాను. ఎన్నిసార్లు దావీదు అలా ఒప్పుకున్నాడో తెలుసా? ప్రభువా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నీకు విరోధంగా జీవించిన వాడిని నేను, నా ఎన్నో నీకు బుద్ధిహీనంగా ప్రవర్తించిన వాడిని నేను, ముందు నన్ను చంపు, నన్ను శిక్షించు. ఇప్పుడు దావీదుని దేవుడు శిక్షించినప్పుడు దావీదు దేవుడి దగ్గరకు వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదా నువ్వు పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే ఇది పద్ధతి, ఇలాగ చేస్తే నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నువ్వు సంపాదించుకోగలుగుతావు అని చెప్పాడు. దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడే దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దావీదు చేతికి అప్పగించాడు. ఆయన అదే ఈరోజు అంటున్నాడు, నువ్వు ఇంతవరకు అంటే ఈ 2024వ సంవత్సరం వరకు ఏమైతే నష్టపోయావో, నువ్వేమైతే పోగొట్టుకున్నావో, అవి భౌతికమైనదైనా ఆత్మీయమైనదైనా, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా
నేను ఎంతో నష్టపోయాను, నా జీవితంలో ఎన్నో కోల్పోయాను, తిరిగి వాటిని నాకు అనుగ్రహించు. నువ్వు తప్ప ఇంకా నాకు ఇచ్చేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవే నా ఆధారమని ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన దగ్గరగా ఆయన యొక్క పాదముల మీద పడడానికి ఇష్టపడతావో, ఇప్పుడైనా అంటాడు, అయితే నేను మరలా నిన్ను తిరిగి కట్టడానికి ప్రారంభిస్తాను, నిన్ను మరలా బాగు చేయడం ప్రారంభిస్తాను, మునుపటి కంటే ఎక్కువైన మేలు నీకు ఇవ్వగలుగుతాను. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క సంఘముగా సార్వత్రికంగా మన దేవుని ప్రజలకు ఇచ్చేదంటే ఆయన అంటున్నాడు, ఇది వరకు ఏమైతే ఈ పసర పురుగులు, చేడు పురుగులు, మిడతలు తినివేసిన పంట అంతటిని, అంటే మీకు నష్టాలు, కీడులు అన్నీ సంభవించాయో, వీటన్నిటి నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీకు నేను సహాయం చేస్తాను, నన్ను నమ్ము, ఇప్పటికైనా నా తట్టుకు రా, ఇప్పటికైనా నా దగ్గరికి రా, ఇప్పటికైనా నా మీద ఆధారపడు. నీ మనసు ఆధారపడవలసింది ఎవరినో తెలుసా? నా మీద. ఒకవేళ నన్ను కాదు అని నీ బలాన్ని నమ్ముకున్నా, నువ్వు మనిషిని నమ్ముకున్నా, నువ్వు పాడైపోతావు. ఇది మాత్రం నిజం. సరే, ఈ మాట మీరు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం అండి. 17:5 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన సవిటి భూమి యందును నివసించును, అది మేలు వచ్చినా అది వానికి కనబడదు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, యెహోవా మీద నుండి తన మనసును మళ్లించుకున్నవాడు శాపగ్రస్తుడవును గాక. నీ మనసు దేవుడి మీద ఉందా? దేవునికి విరోధమైన వాటి మీద ఉందా? నీ మనసు దేవుడికి విరోధమైన వాటి మీదేగా నీ మనసు నిలిపితే ఇప్పుడు నువ్వు బాగుండొచ్చు, ఇప్పుడు నువ్వు అన్ని రకాలుగా సౌఖ్యంగా బ్రతుకుతున్నట్టు కనపడవచ్చు. ఆయన అంటాడు, మీకు అపాయం రాబోతుంది. మరి ఇంకొన్ని దినాలలో, ఇంకొన్ని సంవత్సరాలలో మీ మీదకి ఒక ఉపద్రవం రాబోతుంది, మీ మీదకి అనేకమైన సమస్యలు రాబోతున్నాయి. ఇప్పటికీ నా మాట వినండి అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు అలాగే వినలేదా, నష్టపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు ఏడవడమే తప్ప తిరిగి సమకూర్చుకోవడం చాలా కష్టం. ఒకవేళ నువ్వు సమకూర్చుకోవాలి అంటే మరలా నువ్వు దేవుడి దగ్గరికే రావాలి. ఆయనే నీ బాగు చేయగలిగిన వాడు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు ఈ సార్వత్రిక సంఘ వాగ్దానంలో జ్ఞాపకం చేస్తుంటే మీ దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకోగలిగాడు. ఏమైతే నష్టపోయాడో ఆ నష్టాన్ని దేవుడు మరలా ఆయనకు పూడ్చాడు. ఆ ఏవైతే మరి ఈ లోక సంబంధమైన వాటిని అతను పాడు చేశాయో వాటన్నిటినీ దేవుడు మరలా పూడ్చగలిగిన వాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలా నిన్ను తిరిగి కట్టడం నేను ప్రారంభిస్తాను, మరలా నిన్ను బాగు చేయడం నేను ప్రారంభిస్తాను, మరలా నిన్ను ఆశీర్వదించడం నేను ప్రారంభిస్తాను. నా మాట నమ్ముతావా? నా మాట నమ్మితే నా దగ్గరికి రా, నన్ను నమ్ము. నన్ను నువ్వు ఎప్పుడైతే నమ్మి నా ఇష్టానుసారంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావో ఆ రోజు నుంచి చూడు, నువ్వేమేమైతే నష్టపోయావో, ఏమేమైతే పోగొట్టుకున్నావో, అవి ఆత్మ సంబంధమైనవైనా సరే, శరీర సంబంధమైనవైనా సరే, వీటన్నిటినీ క్రీస్తు యేసులో మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. యేసు ప్రభువారి ద్వారా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో పాలు పప్పులు పొందే ముందుగా ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. నేను ఇంతవరకు ఎలాగున్నాను? నా జీవితంలో నేను లాభంగా అంటే ఆత్మీయంగా నేను వెతుకుతున్నానా, శరీర సంబంధంగా నేను వెతుకుతున్నానా? నీ ఎదుగుదల శరీర సంబంధమైనది అయ్యి ఆత్మ సంబంధమైనది కాకపోతే ఒకప్పుడు నీ ఎదుగుదల నాశనం అయిపోతుంది.
నీ ఎదుగుదల ఆత్మీయమైనది అయితే శరీర సంబంధంగా కూడా నువ్వు నష్టపోవు. దేవుని బిడ్డలని ఎప్పుడూ దేవుడు నష్టపరిచేవాడు కాదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నా తట్టు తిరిగి, ఇప్పటికైనా నా ఎద్దుకు రా, నేనే నిన్ను బాగు చేయగలిగిన వాడిని, నేనే నిన్ను స్వస్థపరచగలిగిన వాడిని, నేనే నువ్వు నష్టపోయిన దాన్ని మరలా నిన్ను సమకూర్చగలిగిన వాడిని నేనే. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, కొద్ది క్షణాలు మనం పరీక్షించుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించిన మొట్టమొదటిసారి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఇంతవరకు నువ్వు నష్టపోయిన దాన్ని నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వే నా మాట వింటలేదు. నువ్వే నన్ను తృణీకరిస్తున్నావు, నేను నువ్వుగా నమ్ముకుంటున్నావు, లేక నువ్వు మనుషులు నమ్ముతున్నావే తప్ప నన్ను నమ్ముతలేదు. ఇప్పటికైనా నన్ను నమ్ము. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మడం ప్రారంభిస్తావో అప్పుడు నుంచి దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వెప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించే వ్యక్తివి, ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతావు. అటువంటి సంతోషాన్ని దేవుడిని కలిగించాలి అంటే ఇప్పటికైనా దేవుడి దగ్గరికి రా. నీ మనసు ఆయన మీద అనుకో, ఆయన నమ్ము. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుడిని నమ్ముతావో ఆయన నీకు మేలు చేయగలిగిన వాడు. కాబట్టి కొద్ది క్షణాలు మనం మోకరించి కంట్లు మూసుకొని ప్రభు దగ్గర గత జీవితంలో మనం ఏమైతే నష్టపోయామో వాటినన్నిటినీ తిరిగి పొందడం కొరకే ప్రభువుని అడుగుదాం. నిజమైతే నేను గత కాలం అంతట్లో నేను నష్టపోవడానికి గల కారణం నేనే దాని కారకుని. నీ మాట వినక నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో నాకు ఇష్టమైనట్లుగా నేను ప్రవర్తిస్తూ నీకు దూరం అయిపోయి నిన్నెంతో బాధ పెట్టిన పరిస్థితులు కలిగిన వ్యక్తిని నన్ను క్షమించు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవుడిని అడగగలుగుతామో దేవుడు మనల్ని క్షమించి మరలా మనం బాగు చేయాలనుకుంటున్నాడు. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మళ్ళీ మనంగా పరిశీలన చేసుకొని ప్రభువుని అడుగుదామండి. ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం.